सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम् 14వ అధ్యాయం 10వ శ్లోకం. रजस्तमश्चाभिभूय सत्वं भवति भारत। रजसत्वं तमश्चैव तमसत्वं रजस्तथा। మూడు గుణాలు కలయిక ఈ శరీరం మనస్సు. ఈ శరీరము మనస్సు అహంకారం. అహంకారం ఎలా ఏర్పడింది అంటే బింబ చైతన్యం మనస్సు అనే అద్దంలో ప్రతిఫలించినప్పుడు, ప్రతిఫలించడం అంటే మన ముఖం అద్దంలో ప్రతిఫలించినట్టుగా ప్రతిఫలించడం కాదు. ఇక్కడ ఆ చిత్ చైతన్యం, ఆత్మ చైతన్యం మనస్సుని చేతనం చేస్తుంది. దాని యొక్క సమక్షంలో ఆ సూక్ష్మమైనటువంటి మనస్సుని అద్దం లాంటి పదార్థం అది. దానికి ప్రతిబింబించే శక్తి అద్దానికి ఉన్నట్లుగానే ఈ జడమైన మనస్సులో ఆత్మ చైతన్యం ప్రతిఫలిస్తుంది. అంటే మనస్సుని చేతనం చేస్తుంది. ఆ మనస్సుని చేతనం చేసినప్పుడు నేను అనే ఒక వృత్తి ఏర్పడుతుంది. అహంకారం అంటారు. నేను అనే ఆలోచన మనస్సులో రావడానికి కారణమే అది. మనస్సు జడం. ఆ జడమైన మనస్సులో ఆత్మ ప్రతిఫలించడం వలన చేతనమైంది. అది చేతనం అవ్వడం వలన నేను అనేటువంటి వృత్తి థాట్ వచ్చేస్తుంది. అది వచ్చి నేను మనిషిని, నేను పురుషుణ్ణి, నేను స్త్రీని అనే జ్ఞానం కలుగుతుంది. ఆ బుద్ధి ఇంద్రియాలన్నీ ఎదిగిన తర్వాత మనిషి పెద్దవాడైనప్పుడు, కొంచెం చిన్న వయసు నుంచి ఎదుగుతున్నప్పుడు ఆ బుద్ధిలో ఇంకా అహంకారం ప్రబలమవుతూ వస్తుంది. అందుకే చిన్నపిల్లల్లో చూడండి, ఇది ఉండదు అంతగా. తాను పురుషుణ్ణా స్త్రీనా అని పసిపిల్లవాడికి తెలియదు, నెలల పిల్లవాడికి తెలియదు. ఎదిగే కొద్దీ, బుద్ధి పటిష్టమయ్యే కొద్దీ అహంకారం పెరుగుతూ వస్తుంది. పెరగగా పెరగగా ఇంకా రాగ ద్వేషాలు ఎక్కువ అవుతాయి. అహంకారంలో నేను, నాది, అహం, మమ, అహంకారము మమకారం పెరుగుతూ ఉంటుంది పసిపిల్లల్లో. అందుకని పిల్లల్లో అహంకారం మమకారాలు ఉండవు, ఎక్కువ రాగద్వేషాలు ఉండవు. కొంచెం అహంకారం మమకారం ఉన్నా కూడా నేను, మా అమ్మ అని ఉంటుంది. కానీ పెద్దవాళ్ళకు ఉన్నంతగా ఉండవు. వాళ్ళకి రాగద్వేషాలు అసలు ఉండవు పసిపిల్లలకి. ఎందుకు ఉండవు అంటే ఇంకా అంతగా ఎదగల ఆ బుద్ధి. రాగద్వేషాలు వచ్చే అంతగా మమకారం పెంచుకోవాలి. అహంకారం బాగా పటిష్టం కాలేదు. ఇష్టాలు ఇంకా పెరగలే. అందుకని పిల్లవాడు పెరిగే కొద్దీ, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ పెరిగే కొద్దీ చూడండి ఇష్టాలు ఎక్కువైపోతాయి. చూస్తున్నారు కదా తల్లిదండ్రులు పిల్లల్ని పెంచేటప్పుడు, మరే నేను ఎట్లా ఆడించి పెంచిన పిల్లవాడు నా మాట వినకుండా, నేను చెప్పినది మాట వినకుండా జవదాటిపోతున్నాడని చెప్పి తల్లిదండ్రి బాధపడుతున్నారా లేదా? కారణం ఏమిటి అంటే వాళ్ళ ఇష్టాలు పెరుగుతాయి. ప్రతి వాళ్ళకి తమ ఇష్టం ప్రకారం జరిగితే బాగుండు, తమకు అయిష్టమైనది జరగకుండా ఉంటే బాగుండు అని ఎక్కువగా పెరుగుతాయి అహంకారం వల్ల. అది బాగా బలిష్టం అవుతుంది అహంకారం. అది పెరగగా ఏమవుతుందంటే వీటన్నిటి కారణం ఈ గుణాల యొక్క ప్రభావం.
సత్వగుణం, రజోగుణం, తమో గుణాల యొక్క ప్రభావం వల్లనే ఈ ఇష్టాయిష్టాలు ఏర్పడతాయి మనిషికి. ఇష్టాయిష్టాలు ఉండడం తప్పు కాదు. దేవతలకు కూడా కొన్ని ఇష్టాలు అయిష్టాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా ఒక్కొక్క ఆయుధము, ఒక్కొక్క ఆభరణము, ప్రసాదము, పూలు. వినాయకుడికి ఏమి ఇష్టం మనం చెప్తాం. విష్ణుమూర్తికి ఏమి ఇష్టం, మనకి ఇష్టమైనవన్నీ ఆయన వాళ్ళ మీద ఆపాదించి వాళ్ళకి ఇష్టం అంటాం. కనుక ఇష్టాయిష్టాల్లో ఉండడం తప్పు లేదు. కానీ ఆ ఇష్టాయిష్టాలు ఎంతవరకు మనం పూర్తి చేసుకోగలం? భార్యకి ఇష్టమైనది భర్తకి ఇష్టం కాదు, భర్తకి ఇష్టమైనది భార్యకి ఇష్టం కాదు. ఇద్దరికి ఒక క్లైమేట్ ఇష్టం. భర్త గారికి ఏమో మద్రాసే బాగుంటుంది అంటాడు, భార్య ఏమో లేదు బెంగళూరు బాగుంటుంది అంటుంది. చాలామంది ఇట్లా ఇష్టాయిష్టాలతో ఘర్షణ పడతారు. ఇంట్లో ఉన్న వాళ్ళకే, చిన్నపిల్లలకేమో కార్టూన్ చూడాలని ఉంటుంది, ఇంకొకళ్ళకేమో క్రికెట్ చూడాలని ఉంటుంది, మరొకళ్ళకేమో సీరియల్ చూడాలని ఉంటుంది. సీరియల్ కనుక చూడనివ్వకపోతే సీరియస్ అయిపోతారు వాళ్ళు. ఇంకా వాళ్ళు అన్నీ మర్చిపోతారు. ఆ టైంకి కోపం వస్తుంది. కనుక ఎన్ని చేయాలి? ఇప్పుడు 3 ప్రోగ్రాములు చూడాలి ఒకేసారి, ఇంతమందికి విడివిడిగా ఇష్టాలు ఉన్నాయి. కనుక రూమ్కి ఒక టీవీ పెట్టుకున్నారు. ఇప్పుడు వెనకటి రోజులంటే ఒకే టీవీ ఉండేది. ఇప్పుడే ఉంది, డబ్బులు ఎక్కువైపోయినాయి జనానికి, అందుకని రూమ్కి ఒక టీవీ పెట్టుకుంటున్నారు. కదిలే పని లేకుండా ఏ రూమ్లో ఉంటే ఆ రూమ్లో టీవీని ఆన్ చేసుకోవచ్చు, ఏ ప్రోగ్రాం కావాలంటే ఆ ప్రోగ్రాం చూసుకోవచ్చు. ఇలా ఇష్టాలు ఎంతవరకు వీలైతే అంతవరకు మనిషి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు కదా. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీ ఇష్టాలని కొంతవరకు నువ్వు ఏర్పరచుకోగలవే కానీ పూర్తిగా నీకు స్వాధీనంలోకి రావవి. ఎందుకంటే ఎన్ని ఇష్టాలు నువ్వు సమకూర్చుకున్నా కూడా రేపు అవి ఎంతవరకు పనిచేస్తాయి అనేది గ్యారంటీ లేదు. నువ్వు ఏర్పరచుకున్నా కూడా 24 hours పవర్ కోసం ఇన్వర్టర్లు పెట్టుకున్నారండి. ఇప్పుడు ఇన్వర్టర్ పెట్టుకుంటే కోయంబత్తూరులో ప్రతి ఇంట్లో ఇన్వర్టర్ ఉంటుంది. కోయంబత్తూరులో పవర్ కట్ ఎంతసేపు తెలుసా? 18 గంటలు. 18 గంటలు పవర్ కట్ అయితే, ఇప్పుడుగా కిందటి సంవత్సరం ఎప్పుడు 18 గంటలు పవర్ కట్ అయితే ఇన్వర్టర్ ఎట్లా ఛార్జ్ అవుతుంది? అవుతుందా? కాదు కదా. కనుక మనిషి ఎంత కంఫర్ట్ ఏర్పాటు చేసుకున్నా కూడా అబ్సల్యూట్గా కంప్లీట్గా తను అనుకున్నట్లుగా జరగదు. ఎంత ప్లాన్ వేసినా కూడా. ఎందుకంటే భవిష్యత్తు రాబోయేది ఎట్లా జరుగుతుందో మనకు తెలియదు. అన్ప్రెడిక్టబుల్ కదా. కనుక అన్ప్రెడిక్టబుల్ అంటే మనం నిర్ణయించలేం, రేపు ఎలా ఉంటుందని నిర్ణయించలేం. నువ్వు ఎన్ని ఏర్పరచుకున్నా కూడా నువ్వు నిర్ణయించలేవు. రాబోయే ప్రతి నిమిషాన్ని నువ్వు నిర్ణయించలేవు. కనుక మనిషి తన యొక్క లిమిటేషన్ తెలుసుకోవాలి. ఎన్ని ఏర్పరచుకున్నా కూడా ఇష్టాల వలన మనిషికి శాంతి అనేది లేదు. ఈ అనాత్మ ప్రపంచంలో ఈ శరీరం కోసం, మనసు కోసం, ఇంద్రియాల కోసం, ఈ సుఖం కోసం నువ్వు ఎన్ని చేసినా కూడా ఎక్కడో అక్కడ నీకు అతృప్తి వస్తూనే ఉంటుంది. కనుక నువ్వు ఒక రోజుకి ఆత్మని తెలుసుకో. ఎందుకంటే వీటిట్లో గుణాలు ఉన్నాయి, సత్వ రజస్తమో గుణాలు ఉన్నాయి. ఈ 3 గుణాలు ఇట్లా మారుతూనే ఉంటాయి మనిషి. కనుక గుణాలకు అతీతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని నువ్వు తెలుసుకుంటే ఈ గుణాల ప్రభావం నీ మీద అంతగా చూపించదు. కనుక మనకు ఒకటి నెసెసిటీ అయిపోకూడదు, అవసరాలు కాకూడదు. అది ఒక ఇష్టమైన వస్తువు అవసరాలు కాకూడదు. మనకు ఇష్టమైన వస్తువు అవసరంగా మారకూడదు. అది అవసరంగా మారిందంటే జీవితం దుర్భరం అవుతుంది. దానికి మనం దాసులం కాకూడదు, బానిసలం కాకూడదు. అలా ఎందుకు బానిసలు అవుతారంటే ఈ గుణాల ప్రభావం. ఈ గుణాలన్నీ కూడా శరీరం, మనస్సు, పర్సనాలిటీకి సంబంధించినవి. ఇవి మారుతూనే ఉంటాయి. వీటిని మనం సరిచేయలేము. చిన్నప్పుడు ఒక ఆట ఆడుతుండేవాళ్ళు. ఈ చిన్న బాల్స్ ఉంటాయి, దాన్ని లోపల వేయాలి. అన్నింటినీ ఇట్లా తిప్పుతూనే ఉంటాం. లోపలికి 3 వెళ్తాయి, 4 బయటకు వస్తాయి. అయ్యో అన్నీ వేయడం కోసం ప్రయత్నం చేస్తాను, అన్నీ వేశానండి, మళ్ళీ ఒకటి బయటకు వచ్చింది అంటాడు.
మన లైఫ్ కూడా అంతే. ఈ లోపల వేసేటప్పటికి విసుగు వస్తుంది మనకు. అదన్నా వేయగలుగుతామే కానీ ఈ జీవితంలో మాత్రం ఫైనల్ తృప్తి అనేది లేనే లేదు మనిషి. రూబిక్స్ ఉంది కదా, అట్లాగే రకరకాల గేములు ఉన్నాయి. అవన్నీ సరిచేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు అని వివేకవంతుడు తెలుసుకుంటాడు. కానీ ఈ ధనం, ఈ శరీరం, మనస్సు, ఈ జనాన్ని చూసుకొని తాను అన్నీ సాధిస్తాను అనుకుంటాడు మనిషి. ఎప్పుడో తెలుస్తుంది అన్నీ సాధిస్తాను అనుకున్నాను కానీ కొన్ని సాధించలేకపోయినానని తెలిసిపోతుంది. ఎప్పుడు 90 ఏళ్ళు వచ్చిన తర్వాత. పిల్లల్ని ఇలా పెంచాలనుకున్నాడు పెళ్లి చేసుకోకముందే ఒక అతను మా పిల్లల్ని ఇలా పెంచాలని చెప్పి 4 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాడు. ఇలా పెంచాలి మా అబ్బాయిని, ప్రిన్సిపల్ నెంబర్ 1 ఇలా పెంచాలి, ప్రిన్సిపల్ నెంబర్ 2. పెళ్ళి అయిన తర్వాత ప్రిన్సిపల్స్ అన్నీ పోయినాయి. అబ్బాయి వచ్చాడు కానీ ప్రిన్సిపల్స్ లేవు అన్నాడు. ఎందుకంటే ప్రిన్సిపల్స్ చెప్తే వినే పిల్లలు కాదు. అప్పుడు అనుకున్నాడు కానీ మరొక విధంగా ఉంటాడు. అట్లా మనిషికి ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి జీవితంలో. ఎదురు దెబ్బలు తగిలినప్పుడు మనిషి వివేకంతో ఇంకా ఇది వద్దు, మనకు వైరాగ్యం రావాలి. వైరాగ్యం రాదు అందరికీ. వైరాగ్యం రావాలి అంటే ఎక్కడో అక్కడ దెబ్బ తినాలి మనిషి. జీవితంలో ఎక్కడో అక్కడ దెబ్బ తింటే తప్ప వైరాగ్యం రాదు. చాలామందికి బాగా కష్టాలు వచ్చిన తర్వాత ఒక ఆవిడ అంటోంది, ఈ 50 ఏళ్ళకి నాకు 80 ఏళ్ళ అనుభవం వచ్చేసింది స్వామిని. 80 ఏళ్ళు వచ్చిన తర్వాత వచ్చే వైరాగ్యం నాకు 50 ఏళ్ళకే వచ్చిందండి. అట్లా అందరికీ రాదు కదా, కొంతమందికి వస్తుంది. కొంతమందికి ఈ జీవితంలో ఎక్కడ కష్టాలు లేకుండా కూడా వైరాగ్యం వస్తుంది. ఎట్లా అంటే క్రిందటి జన్మలో బాగా దెబ్బలు తిని ఉండాలి, కష్టాలు అనుభవించి ఉంటే ఈ జన్మలో చిన్నప్పుడే వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం అంటే ఏమిటి? ఇవన్నీ కూడా తుచ్చం, వీటిలో మనకు ఎంత ప్రయత్నించినా మనకు తృప్తి కలగదు అనే వివేకం. కనుక ఇవన్నీ కూడా గుణాల వలన జరుగుతున్నాయి అని చెప్పి తెలుసుకోమంటున్నారు కృష్ణ పరమాత్మ. ఈ 10వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? రజః తమశ్చ అభిభూయ. ఈ యొక్క ఆత్మని, గుణాలతీతమైనటువంటి ఆత్మను తెలుసుకోవాలి అంటే నువ్వు సత్వగుణాన్ని రావాలి. సత్వగుణం వచ్చినప్పుడే జ్ఞానం వస్తుంది, ఆత్మజ్ఞానం. గుణము లేనటువంటి ఆత్మను తెలుసుకోవాలంటే నువ్వు సత్వగుణంతో ఉండాలి. సత్వగుణం రావాలంటే ఏం చేయాలి? ఎప్పుడైతే రజస్సుని తమస్సుని అభిభూయ అంటే తగ్గించి తక్కువ పాడలో ఉంచి సత్వం ఉంటుందో అప్పుడు నీకు జ్ఞానం వస్తుంది. సత్వం భవతి అంటే సత్వం డామినేషన్ అన్నమాట. సత్వం ఎక్కువగా ఉండాలి, రజోగుణం తమోగుణం తక్కువగా ఉండాలి. తర్వాత ఈ గుణ లక్షణాలు చెప్తున్నారు. గుణ లక్షణాలు, గుణలింగం, గుణం వల్ల వాటి వల్ల వచ్చే ఫలం ఏమిటి, అవి ఏం చేస్తాయి, ఎలా చేస్తాయి అని. రజః సత్వం తమశ్చైవ అభిభూయ. రజః సత్వం తమశ్చ అభిభూయ రజః భవతి. రెండోది, మొదటిది ఏం చెప్పాం? ఎస్ఆర్టీ అని చెప్పాను క్రిందటి వారం. ఎస్ అంటే ఏమిటి? సత్వగుణం. ఆర్ అంటే రజోగుణం. టీ అంటే తమోగుణం. ఎస్ఆర్టీ అని చెప్పినప్పుడు ఏది ఎక్కువగా ఉన్నది? సత్వగుణం. రెండో పాళ్ళు ఏమున్నది? రజోగుణం. తమోగుణం తక్కువ. తర్వాత రజోగుణం పైకి డామినేషన్గా ఉంటే రెండో పాళ్ళల్లో రజోగుణం ఆర్ఎస్టి. రజోగుణం, సత్వగుణం, తమోగుణం. ఇది క్షత్రియులకు ఉంటుంది. ఎస్ఆర్టీ అనేది ఉన్నవాళ్ళు బ్రాహ్మణులు అన్నారు. అంతేగాని వీళ్ళు బ్రాహ్మణులు కాబట్టి వీళ్ళకి ఎస్ఆర్టీ ఉంటుందని కాదు. ఎవరికి ఎస్ఆర్టీ ఉంటే వాళ్ళు బ్రాహ్మణులు, ఎవరికి ఆర్ఎస్టీ ఉంటే వాళ్ళు క్షత్రియులు. ఈ రజోగుణంలోనే తమోగుణం రెండో వంతులో అది చెప్పలేదు ఇక్కడ. తమోగుణం 2గా ఉండి రెండో భాగంలో
అంటే సత్వగుణం తక్కువగా ఉంటే అంటే సెల్ఫిష్లీ యాక్టివ్ అన్నమాట. ఆర్టీఎస్ అని అంటారు. రజోగుణం, తమోగుణం, సత్వగుణం. 4వ కేటగిరీ. ఈ రజోగుణం, తమోగుణం, సత్వగుణం ఉన్నవాడిని వైశ్యులు అన్నారు. స్వార్థంగా ఉంటారు, స్వార్థంతో సేవ చేస్తుంటారు సమాజానికి. క్షత్రియులేమో నిస్వార్థంగా చేస్తుంటారు. శూద్రులు ఏం చేస్తారు? టీఆర్ఎస్. తమోగుణం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. రజోగుణం 2వ పాళ్ళలో ఉంటుంది. తమోగుణం సత్వగుణం చాలా తక్కువగా ఉంటుంది. టీఆర్ఎస్. 4 ఏమిటి ఇప్పుడు? ఎస్ఆర్టీ, ఆర్ఎస్టీ, ఆర్టీఎస్, టీఆర్ఎస్. టీఆర్ఎస్ అంటే అక్కడెక్కడ మినిస్టర్లందరూ పేర్లు పెడుతుంటారు, అవి కాదు. ఓకే, మనవి. సరే, ఇంతటితో ఈ 10వ శ్లోకం అయిపోయింది. ఇప్పుడు ఇది సత్వగుణం డామినెంట్గా ఉన్నప్పుడు ఏమవుతుంది? రజోగుణం డామినెంట్గా ఉంటే ఎట్లా ఉంటాడు మనిషి? తమోగుణం డామినెంట్గా ఉంటే ఎట్లా ఉంటాడు? ఇప్పుడు లింగం అన్నమాట. మనకు ఇండికేషన్ తెలియాలి కదా, ఈ మనిషికి సత్వగుణం ఎక్కువగా ఉన్నది, ఈ మనిషికి రజోగుణం ఎక్కువగా ఉన్నదని ఎలా తెలుస్తుంది? కనపడవు అవి కంటికి. గుణాలు కంటికి కనపడవు. రూపం లేదు వాటికి, ఆకారము లేదు, రంగు లేదు. ఎట్లా కనపడతాయి కంటికి? ఇప్పుడు నాలోనే అవతల మనిషిలో ఉన్నాయా లేదా అని కాదు ఇక్కడ విచారణ. మా ఇంట్లో వాళ్ళకి ఏ గుణం ఉందో అని చెప్పి ఇట్లా ఫోటో కెమెరా తీయకూడదు వాళ్ళకి. ఓకే, మనకు ఇప్పుడు ఏ గుణం డామినెంట్గా ఉన్నది అని మనం తెలుసుకోవాలి. తెలుసుకొని మనం ఏం చెయ్యాలి అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. 11వ శ్లోకం చదువుతాం. గుణలింగాని. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధే సత్వమిత్యుత. వివృద్ధం సత్వమిత్యుత. యదా ఎప్పుడైతే ప్రకాశ ఉపజాయతే. ప్రకాశ అంటే లైట్ అని అర్థం. ఇక్కడ లైట్ అంటే అంతఃకరణం, అంతఃకరణస్య బుద్ధివృత్తి అని అర్థం. జ్ఞానం అని అర్థం. ప్రకాశం అంటే జ్ఞానం. ఎందుకంటే జ్ఞానం అనొచ్చు కదా, ప్రకాశం అని ఎందుకు అనాలి అంటే మీటర్కి సరిగ్గా రాదు. ప్రకాశం అంటే మీటర్ కరెక్ట్గా ఉంటుంది. ప్రకాశం అంటే లైట్ అని చెప్పి అనుకోకూడదు మనం. జ్ఞానాన్ని ప్రకాశం అని చెప్తారు. ఎందుకని మీకు తెలుసు? ప్రకాశంలో అన్ని వస్తువులు మనకు కనపడతాయి. అవునా? ప్రకాశం వచ్చినప్పుడు అన్ని వస్తువులు మనకు కనపడతాయి. జ్ఞానం వచ్చిన వ్యక్తికి కూడా అన్ని విషయాలు తెలుస్తాయి. అన్ని విషయాలు తెలుస్తాయి కనుక జ్ఞానం కూడా ప్రకాశం అని చెప్పబడింది. ఇన్ హూజ్ ప్రజెన్స్ థింగ్స్ ఆర్ నోన్. ఎవరి సమక్షంలోనైతే వస్తువులు తెలుస్తాయో, ఇన్ హూజ్ ప్రజెన్స్ థింగ్స్ ఆర్ నోన్, దట్ ఈజ్ ప్రకాశ. ఆత్మ చైతన్యం సత్వగుణం వల్ల జ్ఞానం వస్తుంది మనిషికి. ప్రకాశం అంటే ఆత్మ సమక్షంలోనే అన్ని వస్తువులు తెలుస్తున్నాయి. ఆత్మ లేకపోతే జడ మనస్సుకి జడ శరీరానికి ఏమీ తెలియవు. అందుకని ఇక్కడ ప్రకాశం జ్ఞానం అని అర్థం. ఉపజాయతే జ్ఞానం వృద్ధి అవుతుంది. అంతఃకరణంలో వృత్తి, బుద్ధిలో జ్ఞానం పెరుగుతుంది సత్వగుణం ఉన్నప్పుడు. చదవాలని ఇంట్రెస్ట్గా ఉంటుంది, పుస్తకాలు నేర్చుకోవాలని, వినాలని, ఎంత దూరమైనా సరే వెళ్ళి. లైబ్రరీ పురుగులు అంటారు వాళ్ళని. లైబ్రరీ పురుగులు అంటే తెలుసా? ఆ పురుగులు పుస్తకాల్లో ఉంటూ ఉంటాయి. ఈ వ్యక్తి కూడా పుస్తకాలే పట్టుకొని కూర్చుంటాడు. ఎప్పుడు కూర్చొని ఎక్కడ చూసినా మూలలో కూర్చొని ఎక్కడో పుస్తకం చదువుతూ ఉంటాడు. ఏదో ఒకటి తెలుసుకోవాలని ఆరాటం ఉంటుంది మనిషి.
వాళ్ళకి సత్వగుణం ఉన్నదని గుర్తు. ఇప్పుడు అలా మీరంతా సత్వగుణం ఉన్నవాడని అర్థం. లేకపోతే ఇంత ట్రాఫిక్లో క్లాసుకు వస్తారా ఇన్ని సంవత్సరాలు? చూసారా, సత్వగుణం ఉన్న వాళ్ళకే వినాలి, తెలుసుకోవాలి, అదేమిటి ఇదేమిటి అని చెప్పి మంచి కోరిక ఉంటుంది వాళ్ళకి. అది లింగం. చదవాలి ఇంట్రెస్ట్ ఉండదు, పుస్తకాలంటేనే వాళ్ళకి ఇష్టం ఉండదు, ఏమి తెలుసుకోవాలని ఉండదు, వినాలని ఉండదు, నేర్చుకోవాలని ఉన్నదనుకోండి, వాళ్ళకి సత్వగుణం లేదు అని అర్థం. సత్వం సర్వద్వారేషు దేహేస్మిన్. సర్వద్వారేషు అంటే శ్రోత్ర ఇంద్రియం ద్వారా వినాలని, చక్షురింద్రియం ద్వారా చూడాలని, ముక్కు ద్వారా వాసన తెలుసుకోవాలని, నాలుక ద్వారా రుచి చూడాలని, స్పర్శ ద్వారా ఇది ఎట్లా ఉంటుంది తెలుసుకుంటాడు. ఇదేమిటి, ఇది ఎలా చేశారు అందరూ విచారణ చేస్తున్నారు కొంతమంది. అది జిజ్ఞాస అంటారు, తెలుసుకోవాలనేటువంటి కోరిక. ఎట్లుంటే మనకేంటి అంటే కొంతమంది పట్టించుకోరు అసలు. కొంతమంది ఇదేని చూసినా ఇది ఎలా చేశారు, ఏదైనా వంట చేస్తే ఎవరైనా బాగా చేస్తే ఎలా చేశారు చెప్పండి నాకు, ఎన్ని పాళ్ళు ఎన్ని కలపాలి అడుగుతారు. కొంతమంది తింటారు కానీ తెలుసుకోరు, ఎలాగో చేస్తే మనకెందుకు, తిన్నాం బాగుంది అంతే. వాళ్ళకి అది తెలుసుకోవాలని, మళ్ళీ అది వండాలని, అవతల వాళ్ళకి పెట్టాలని ఉండదు. ఇప్పటి వాళ్ళకి అస్సలు లేవు. అన్ని హోటల్ నుంచి తెప్పించుకునే వాళ్ళకి ఈ రోజుల్లో, వెనకటి రోజుల్లో పాపం మన అమ్మమ్మలు బామ్మలు అందరూ కూడా రకరకాలు చేసి పెట్టే వాళ్ళందరికీ. వాళ్ళకి వేరే పని లేదు కదా, సెల్ ఫోన్లు లేవు, టీవీలు లేవు, ఎప్పుడు ఇదే మన వంటింట్లో కూర్చొని హాయిగా వెరైటీలుగా చేసి పెడుతుండేవాళ్ళు. రకరకాల పిండి వంటలు, రకరకాల భోజన పదార్థాలు చేసి ఎంత రుచిగా ఉండేవాళ్ళు. అన్నీ పోయినాయి ఇప్పుడు. ఎందుకంటే కాలం అట్లా ఉంది. ఇప్పుడు సమయం లేదు, చేయడానికి ఇంట్రెస్ట్ లేదు. ఏ తింటే ఏముంది, అంతా పొట్టలోకే కదండి పోయేది అంటారు. పైగా అన్ని పొట్టలోకే కదా పోయేది, ఏ తింటే ఏముంది, ఎందుకు అంత సమయం వేస్ట్. కావాలంటే అంత వేస్ట్, రుచిగా తెచ్చుకోవాలంటే బయట ఉన్నాయి కదా షాపులు, కొనుక్కుంటామంటారు. అది మన చేతులతో వండి మనం పెట్టినప్పుడు, వాళ్ళు ఆనందించినప్పుడు మనకు వచ్చే ఆనందం ఎంత ఉంటుందనేది వాళ్ళకే తెలుసు. ఇప్పుడు వాళ్ళకి తెలియదు చెయ్యాలని. చాలామంది నోటి నుంచి నేను ఇదే వింటుంటా, ఎందుకంటే పండగలు వస్తే ఇవన్నీ ఎందుకండి చేయడం, ఇవన్నీ వేస్ట్ కాదు, వీళ్ళకి బద్ధకం చేయడానికి. మంచి చూసి కొన్ని ఎంబ్రాయిడరీ ఏమిటి, అల్లికలు ఏమిటి, పెయింటింగ్ ఏమిటి, రకరకాల సంగీతం, నృత్యం, రకరకాలైన నేర్చుకోవాలని ఉంటుంది చాలామంది. అలా ఉంటే సత్వగుణం అని అర్థం. అర్థమైందా? సత్వగుణం ఉందా, టిక్ మార్క్ పెట్టుకోండి. సర్వద్వారేషు, అన్ని ఇంద్రియాల ద్వారా వినాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలని ఉంటుంది. తదా విద్యాత్, అప్పుడు నువ్వు తెలుసుకో. అస్మిన్ దేహే, ఈ శరీరంలో ఉన్న పంచ జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకోవాలి అని. శబ్దాలు వినాలి, రూపాలు చూడాలి, ముక్కు ద్వారా గ్రంథాన్ని గ్రహించాలి, రుచి తెలుసుకోవాలి, స్పర్శను తెలుసుకోవాలని ఉంటుంది కదా. అందుకని జ్ఞాన ఇంద్రియాలు అన్నారు వారు. చూసారా, వాటిని ఏమన్నారు? జ్ఞాన ఇంద్రియాలు అన్నారు. తదా విద్యాత్, అప్పుడు తెలుసుకో. ఈ దేహంలో ఉన్నటువంటి పంచ జ్ఞానేంద్రియాలు తెలుసుకోవాలని అన్నిటినీ ఆరాటపడుతుంటాయో అప్పుడు తెలుసుకో ఆ వ్యక్తికి. తదా, అప్పుడు జ్ఞానం ప్రకాశం లింగేన, ఈ జ్ఞానం వలన అతనికి సత్వగుణం ఉన్నదని తెలుసుకో. సత్వం వివృద్ధం ఇది ఉత అన్నాడు. అంటే ఆ వ్యక్తిలో అప్పుడు సత్వగుణం అధికంగా ఉన్నదని గుర్తుపెట్టుకో అన్నాడు. అంటే మనస్సు అంతఃకరణంలో ఆలోచన అన్నమాట. అది తెలుసుకోవాలి, చూడాలి, వినాలి అనే ఆలోచన వచ్చిందంటే సత్వగుణం బాగా ఉన్నదని అర్థం. కరెక్ట్గా ఉందా? తర్వాత సంగతి ఏమిటి? రజోగుణం ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారండి? వాళ్ళకి కర్మ ఇంద్రియాలన్నీ యాక్టివ్గా ఉంటాయి, జ్ఞాన ఇంద్రియాలన్నీ తక్కువ పనిచేస్తూ ఉంటాయి. చేతులు, కాళ్ళు, నడవడం, చేతులతో పనులు చేయడం, నాలుగుతో మాట్లాడటం, ఇటువంటి ఇంద్రియాలన్నీ ఎక్కువ పనిచేస్తుంటాయి చెప్తున్నారు 12వ శ్లోకంలో. లోభ ప్రవృత్తిరారంభ
కర్మణా కర్మణామశమస్పృహా రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. లోభ. ఇప్పుడు రజోలింగం కర్మవృద్ధి. రజోగుణానికి గుర్తు ఏమిటంటే కర్మవృద్ధి, ఎక్కువగా కర్మలు చేస్తుంటాడు. సత్వలింగం జ్ఞానవృద్ధి. సత్వలింగం జ్ఞానవృద్ధి, రజోలింగం కర్మవృద్ధి. ఏం చేస్తాడు? కర్మలు ఎలా చేస్తాడు చెప్తున్నారు. ఈ యొక్క వ్యక్తి, రజోగుణం ఉన్న వ్యక్తిని ఎలా తెలుసుకోవాలి అంటే లోభ అన్నారు. ఎక్కువ దురాశ ఉంటుంది ఈ వ్యక్తికి. అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, అది కావాలి, ఇది కావాలి, ఎప్పుడు లోపల గ్రీడీనెస్. లోభ అంటే గ్రీడీనెస్, దురాశ, అత్యాశ. లోభ అంటే ఇతరుల సొమ్మును కూడా పొందాలనే కోరిక. తనకు ఎంత న్యాయంగా తనకి ఎంత కావాలో అంత దాంతో తృప్తి పడడు. ఇతరులకు ఉన్నది కూడా తన దగ్గర లేదే అని బాధపడుతూ ఉంటాడు. అది వచ్చే వరకు కూడా మనిషి ఆ ధ్యాసలోనే ఉంటాడు. దాన్ని లోభ అంటారు. పరద్రవ్యేషు ఇది ఆశ. పరద్రవ్యమునందు, ఇతరుల యొక్క ద్రవ్యమునందు ఆశ ఉంటాడు. తర్వాత లోభ ప్రవృత్తి. ప్రవృత్తి అంటే యాక్టివిటీ. ప్రవృత్తి అంటే కాయిక, ఫిజికల్గా రెస్ట్లెస్గా ఉంటాడు మనిషి. యాక్టివ్గా ఉండి 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 ఎప్పుడు రెస్ట్లెస్గా కనపడతాడు. కామ్గానే ఉండడు మనిషి. ఏమిటో ఆందోళన, లోపల ఆందోళనగా ఉంటాడు. రెస్ట్లెస్ అంటే అదే కదా, ఒక ప్రశాంతంగా ఉండనే ఉంటాడు మనిషి. తర్వాత కర్మణాం ఆరంభ. క్రొత్త క్రొత్త పనులు మొదలు పెడుతూ ఉంటాడు. న్యూ ప్రాజెక్ట్స్ అన్ని స్టార్ట్ చేస్తూ ఉంటాడు. అది చెయ్యాలి, ఇది చేయాలి, అది చేద్దాం, ఇది చేద్దాం, అది నేర్చుకుందాం, అది విందాం అని ఉన్నది. అది చేద్దాం, అక్కడికి వెళదాం, ఇక్కడికి వెళదాం, ఆ షాపింగ్కి వెళదాం, ఈ షాపింగ్కి వెళదాం, 5 స్టార్ హోటల్కి వెళదాం, సినిమాకి వెళదాం, లేకపోతే ఆ ఊరు ఈ ఊరు తిరుగుదాం, ఏ ఊరు కాకపోతే పక్కింటికి వెళ్ళి కూర్చుందాం, వాడి ఇంట్లోకి పోదాం, వీడి ఇంట్లోకి పోదాం, ఇట్లా చేస్తుంటాడు. కాళ్ళు చేతులు ఊరికినే ఉండవు. ఏమీ లేకపోతే ఉన్నదాన్ని చేతిలో చించుతుంటాడు. పేపర్ ఇస్తే పేపర్ చించుతాడు. చాప మీద కూర్చుంటే చాపనంతా లాగుతారు. చాప చాలామంది ఇవన్నీ తుంచే పనులు అనమాట. అన్నీ తుంచే పని. చేతులు ఊరికే ఉండవు కదా. లేకపోతే ఏం పని లేకపోతే ఇంట్లో ఉన్న బెంచ్ ఇక్కడ తీసి అక్కడ పెడతాడు, అక్కడ తీసి ఇక్కడ పెడుతుంటాడు. అదొక తృప్తి కొంతమందికి. మారుస్తూ ఉంటాడు. అట్లా కాళ్ళు ఊరుకుంటావు, చేతులు ఊరికే ఉండవు, నోరు అంతకంటే ఊరికే ఉండదు. ఏదో మాట్లాడుతూనే ఉంటాడు. ఎవరు లేకపోతే వాడు మాట్లాడుకుంటాడు. ఏం పని లేకపోతే ఫోన్లు చేస్తాడు అందరికీ, ఇదే పని. లేకపోతే ఎస్ఎంఎస్లు పంపిస్తూ ఉంటాడు. వాట్సాప్ చూసుకోవడం, ఎస్ఎంఎస్ చూసుకోవడం, ఇదే పని. చేతికన్నా పని పెడతాడు, కాలుకన్నా పని పెడతాడు, లేకపోతే నోటికన్నా పని పెడతాడు. అట్లాంటి వాళ్ళ దగ్గర ఉన్నామంటే మనకు బ్లడ్ ప్రెషర్ వస్తుంది ఖచ్చితంగా. కంటిన్యూస్ టాకింగ్, కంటిన్యూస్ డూయింగ్, కంటిన్యూస్ వాకింగ్ అంటాడు. ఏమిటయ్యా అంటే ఉండు నువ్వు మాట్లాడకు అంటాడు పైగా. అదేమిటి ఉన్నా రజోగుణ లింగం అన్నాడు. ప్రవృత్తి ఆరంభ, కర్మణాం ఆరంభ. తర్వాత అశమః. అశమః అంటే మెంటల్లీ రెస్ట్లెస్. ఇందాకేమో ఫిజికల్లీ రెస్ట్లెస్. ప్రవృత్తి అంటే ఫిజికల్లీ రెస్ట్లెస్. శరీరం రెస్ట్ తీసుకునే ఉండదు అసలు, ఎప్పుడు అలసిపోయి సులిసిపోయి ఇది చేస్తుంటాడు. అశమః అంటే మెంటల్లీ అశాంతితో ఉంటాడు ఎప్పుడు కూడా, ప్రశాంతంగా ఉండనే ఉండడు, ఎప్పుడు అశాంతి. అశమః. స్పృహ, అది కావాలి ఇది కావాలని క్రేవింగ్ అనమాట, క్లింగింగ్ అంటారు. స్పృహ అంటే
అదేమైపోతుందో, ఇదేమైపోతుందో, అది ఎప్పుడు వస్తుందో, ఇది ఎప్పుడు వస్తుందో, ఇంకా రాలేదా, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఒకటే ఆలోచన, స్పృహ. అంటే ఎక్కువగా లాలస అంటారు, విషయ లాలస, వస్తు లాలస, ఆ విషయాల మీద లాలస ఎక్కువ ఉంటుంది. ఏతాని లింగాని జాయంతే, లింగాని యూ హ్యావ్ టు సప్లై. ఈ గుర్తులన్నీ ఈ మనిషిలో బయటపడుతుంటాయి. జాయంతే ఎవరిలో? రజసి వివృద్ధే, ఎప్పుడైతే రజోగుణం ఎక్కువగా ఉంటుందో ఈ లక్షణాలన్నీ బయటకు వస్తాయి. ఎప్పుడైతే ఈ లక్షణాలు కనపడతాయో బయట, వాడికి ఏమున్నదని రజోగుణం ఉన్నది గుర్తు. వాడికి వద్దు, నాకు ఏముంటుంది. ఒకవేళ నేను కూడా లోభం, అశమ ఇవన్నీ నేను కూడా ప్రవృత్తి ఎక్కువగా ఉందనుకోండి, స్పృహ ఎక్కువగా ఉంటే నాలో రజగుణం ఉన్నదని అర్థం. ప్రశాంతంగా ఉండరా అంటే ఉండరు కదా. అందుకని ఒక రిటైర్మెంట్ అని ఒకటి పెట్టారు. హాయిగా కూర్చొని ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉండకూడదు, అయిపోయినాయి చాలు, చేసేసాం కదా. హాయిగా ఉండాలి అంటే మనిషి రెస్ట్గా ఉంటూ చేయొచ్చు. రెస్ట్లెస్నెస్ రాకుండా రిలాక్స్గా చేయగలిగితే, అంత శక్తి ఉన్నదా? రిలాక్స్గా చేయగలిగితే యు ఆర్ వండర్ఫుల్, ఎక్సలెంట్. యాంగ్జైటీ లేకుండా చేయాలి. అయితే అవుతుంది, వాట్ ఎవర్ కమ్స్ లెట్ ఇట్ కమ్, అంతే, అట్లా ఉండాలి. దిగామంటే అందులో ఆందోళన వచ్చేస్తుంది, అది రాకూడదు. చెయ్యాలి, చేసినా కూడా అంటనట్టుగా ఉండాలి. ఏదైనా సరే అట్లా ఉండగలగాలి. తర్వాత వీడిదేమో రజోగుణం, లింగం. తమో గుణం ఏమిటి? అందుకని క్లాసులో కూడా వింటూ ఉండడమే చెప్తాం, చూసారా? ఇది క్లాసులో వింటూనే ఉండు, మాట్లాడొద్దు మధ్యలో. మాట్లాడామంటే ఏమిటి అర్థం? రజోగుణం అని అర్థం. వింటున్నాము అంటే శ్రోత్ర ఇంద్రియం పనిచేస్తున్నది కనుక సత్వగుణం అని అర్థం. చాలా మంది కొత్తగా కొంతమంది వచ్చి మధ్య మధ్యలో ప్రశ్నలు వేస్తుంటారు. తెలియదు పాపం వాళ్ళకి, ఏదో మాట్లాడుతున్నారు కదా స్వామిజీ మనం అడుగుదాలని చెప్పి అడుగుతారు. మనం వాళ్ళ దగ్గర రజోగుణం తగ్గిస్తే కదా జ్ఞానం వస్తుందని చెప్పి రజోగుణం తగ్గించడానికి ఏం చేస్తాను, ఇప్పుడు కాదులండి క్లాస్ అయిన తర్వాత చెప్తానంటారు. చిన్నగా అలవాటు పడతారు వాళ్ళు. అప్పుడు గంట సేపు మౌనంగా కూర్చోవాలండి క్లాసులో. మౌనంగా కూర్చుంటేనే కర్మ ఇంద్రియాలకు పని తగ్గితే. అయితే నోట్స్ రాయొద్దా అన్నాడు. నోట్స్ రాయొచ్చు, వేరే అనవసరమైన పనులు చేయకూడదు, కానీ నోట్స్ రాయొచ్చు. అలా చేసినప్పుడు మనిషికి ఎక్కువగా శ్రోత్ర ఇంద్రియం బాగా పనిచేస్తుంది. చాలా చోట్ల ప్రశ్నలు సమాధానం అని చెప్పి అడుగుతూ ఉంటారు. అట్లా అడిగే చోట వాడికి జ్ఞానం రాదు. ముందు వినాలి శాస్త్రాన్ని బాగా, చాలా కాలం విన్న తర్వాత అసలు ప్రశ్నలన్నిటి సమాధానం వచ్చేస్తుంది. నువ్వు అడగక్కర్లే, అడగకుండానే సమాధానాలు వచ్చేస్తాయి. అంతవరకు నువ్వు ఓర్పుగా వినాలి కదా, అంత ఓర్పు కావాలి మనిషికి. తర్వాత తమో గుణం 13వ శ్లోకం చదువుతాం. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. అప్రకాశ, ప్రకాశానికి వ్యతిరేక పదం అప్రకాశ. అక్కడ జ్ఞానం, జ్ఞానానికి ఆపోజిట్ ఏంటి? అజ్ఞానం. అప్రకాశ అంటే అజ్ఞానం. ఇక్కడ అజ్ఞానం అనే దానికి మనం డల్నెస్ అని చెప్పుకోవచ్చు. అవివేక. జ్ఞాన ఇంద్రియాలు పనిచేయవు, కర్మ ఇంద్రియాలు పనిచేయవు. పని చెయ్యనివ్వడు ఆ గుణం ఉన్నవాడు. సోమరితనం, బద్ధకం ఏమీ చెయ్యడు.
వాళ్ళకి అప్రకాశ అన్నారు. అంటే ప్రతిదానికి ఇండిఫరెన్స్గా ఉంటారు, ఏది పట్టించుకోడు అనమాట. అసలు ఏది పట్టించుకోడు, ఎక్కడ ఏమి జరుగుతున్నా ఏది చేసినా పట్టించుకోకుండా అట్లా వెళ్ళిపోతుంటాడు. చూసారా, నెగ్లిజెంట్ అంటారు. నెగ్లిజెంట్ ఎందుకు ఇట్టున్నాడంటే వాడి స్వభావం అది. ఎందుకురా అట్లా ఉన్నావు, అట్లా ఉండదురా అన్నీ కొంచెం చూడరా, ఇది చెయ్యి అంటే అంటాడు, ఒకే ఒక్కర్లేదు అంటాడు. కారణం ఏంటంటే సత్వగుణాన్ని రజోగుణాన్ని కప్పివేసి తగ్గించి తమో గుణం పైకి వచ్చి పనిచేస్తుంది వాడికి. అప్పుడు ఇట్లాంటి లక్షణాలన్నీ బయటపడతాయి. అందుకని ఎందుకు ఇట్లా ఉన్నారు అంటే ఇప్పుడు మీకు తెలిసిపోతుంది. రజోగుణం ఎక్కువ ఉన్నది కాబోదు, తమో గుణం ఉన్నది కాబోదు, సత్వగుణం ఉన్నది అని తెలుస్తున్నది. అర్థమైందా? ఎందుకు అనే ప్రశ్నకి సమాధానం ఇక్కడ దొరుకుతుందండి మనకు. తల్లి పిల్లలకు జన్మనిచ్చినా కూడా శారీరకంగా శరీర జన్మను ఇస్తుంది, కానీ వాళ్ళ గుణాలకి ఆవిడ జన్మనివ్వలేదు. అందుకే తల్లికి అర్థం కాదు. ఒక పిల్లవాడు ఒక రకంగా ఉంటాడు, ఇంకో అమ్మాయి ఒక రకంగా ఉంటుంది. ఇంట్లో ఉన్న 4 పిల్లలు 4 రకాలుగా ఉంటారు. ఇదేమిట్రా ఇట్లా ఉన్నావు అంటుంది. వాడి గుణాలతో సహా వచ్చాడు ఈ శరీరంలోకి. అందుకని తల్లికి పిల్లలు కూడా అర్థం కాదు. ఇది కనుక చదివితే తల్లి ఈ చాప్టర్ బాగా చదివిందనుకోండి, ప్రతి పిల్లవాడి నడవడిక తెలిసిపోతుంది. చూసారా, మెటల్ డిటెక్టర్ లాగా ఈవిడికి తెలియాలి కదా. ఫస్ట్ ఈమె బాగా చదివి ఈ అధ్యాయాన్ని తల్లి పిల్లలు కనడానికి ముందే తెలుసుకోవాలి. పిల్లలంతా ఎదిగి పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా తెలుసుకుని ఏం ప్రయోజనం? చూసారా, భగవద్గీత ఎవరికో అర్థమైందా ఇప్పుడు? చాలామంది ఇంకా ఇప్పుడు భగవద్గీతకి వెళుతున్నావా, ఇంకా జుట్టు తెల్లబడలేదుగా, ఇప్పుడు ఎందుకు వెళుతున్నావా అంట. ఒకవేళ వెళితే ఏమైనా ప్రాబ్లమా ఇంట్లో అని అడుగుతారు. ఇట్లా ఉందండి రోజులు. భగవద్గీత అంటే దాని అవసరం ఏమిటి అని కూడా తెలియదు జనానికి. తెలిసిన తర్వాత మనకు అనిపిస్తుంది, అయ్యో అందరు రావడం లేదే, వినడం లేదే అనిపిస్తుంది. రారు. ఆ గుణం స్వభావం ఉండాలి కదా రావాలంటే. సత్వగుణం ఉన్నవాళ్ళే కదండి వస్తారు. ఆఫీస్కి వెళ్ళి ఆఫీసు నుంచి క్లాసుకి రెగ్యులర్గా వస్తారు. చూడండి, ఎంత దూరం నుంచి అయినా రెగ్యులర్గా వచ్చి కూర్చుంటామంటే వినాలని. ఏదో 4 మాటలు విన్నా దాదాపు అరగంట అయిపోయింది క్లాస్ మొదలుపెట్టి. అరగంటే కదా స్వామిని క్లాస్ మొదలుపెట్టి అయిపోయింది కదా, ఎందుకులే అని అనుకోండి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు నాగభూషణం గారు. ఆఫీస్ అంతా పనిచేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా టెన్షన్గా క్లాసుకి వస్తారు. ఏంటంటే తెలుసుకోవాలి. ఏదో 4 మాటలు అయినా చెవుల్లో పడతాయి కదా, తెలుసుకోవాలి. చూశారు, ఈ పక్కనే ఉన్నవాళ్ళు, ఈ స్ట్రీట్లో ఉన్నవాళ్ళు, తెలుగు తెలిసిన వాళ్ళు కూడా రారు. ఏంటంటే సత్వగుణం లేకపోవడం. అర్థమైందా? ఎంతెంతో దూరం నుంచి వచ్చారు మీరు. కొరటూరు నుంచి వస్తున్నది ఒక స్టూడెంట్. ఇప్పుడు ఎంత దూరం. కనుక జ్ఞానం పొందాలనుకున్న వాడికి దగ్గర దూరం అని ఉండదు. ఈ తమో గుణం ఉన్నవాడు ఉన్నారు చూసారా, వాడికి ఏమి తెలుసుకోవాలని ఉండదు, వినాలని ఉండదు, నేర్చుకోవాలని ఉండదు. అందుకే నేను ఇందాక వస్తున్నప్పుడు అనుకుంటున్నా, 19 సంవత్సరాల నుంచి ఇక్కడ నేను ఈ క్లాస్ చెప్తున్నా, ఇదే చోట కూర్చుంటున్నానండి. 19 సంవత్సరాల నుంచి. రేపు అక్టోబర్కి 19వ సంవత్సరాలు నిండుతుంది. 2000 సంవత్సరాలు మొదలుపెట్టే క్లాస్. ఇంకా క్లాస్ జరుగుతున్నది అంటే ఆశ్చర్యమే కదండి. వస్తున్నారు, వింటున్నారు. వీరు చాలా సంవత్సరాల కిందట వచ్చారు, చాలా సంవత్సరాల కింద. పాత స్టూడెంట్ ఆయన. అట్లా ఇంతమంది వస్తూనే ఉన్నారు, జరుగుతూనే ఉంది క్లాసు. అంటే ఇంకా ఏదో సత్వగుణం ఉన్నవాళ్ళు ఉన్నారు, కాస్త వినాలని ఉంటుంది అని నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఎట్లా జరుగుతున్నదా క్లాస్ అని ఇక్కడ. కనుక ఎంతో మనకు పట్టుదల ఉంటే, చెప్పాలని ఉంటే వినేవాళ్ళు ఖచ్చితంగా వస్తారు. అది చెప్పేటప్పుడు మనకు ఆనందం, వినేవాళ్ళకి ఆనందం, తృప్తి, శాంతి అన్నీ వస్తాయి. ఈ సోమరిపోతులు ఉంటారు చూసారా, తమో గుణం ఉన్న వాళ్ళకి ఏమిటి అంటే అప్రవృత్తి, అప్రకాశ, అప్రవృత్తి.
జ్ఞానం ఉండదు వాళ్ళకి. జ్ఞాన ఇంద్రియాలు పనిచేయవు, కర్మ ఇంద్రియాలు పనిచేయవు. కనుక కర్మయోగానికి రావాలంటే తమో గుణం నుంచి బయటపడాలి. కర్మయోగం చేయడం వలన, పంచమహాయజ్ఞాలు చేయడం వలన రోజు పిల్లల్ని పొద్దున్నే నిద్ర లేపి స్నానం చేయించి దేవుడి పూజ చేయించాలి, దైవ పూజ. అప్పుడు సోమరితనం పోతుంది. వెళ్ళి భూతదయ, చెట్లకి నీళ్లు పోయి, పశువులకి పక్షులకి ఆహారం పెట్టు, భూతదయ, భూతయజ్ఞం. మనుషులకి సేవ చేయి, కొంచెం ముసలి వాళ్ళకి, వృద్ధి వాళ్ళకి, ఎవరికైనా కొంచెం రోజు సేవ చేయి, మనుష్య యజ్ఞం. అట్లా రోజు కొంచెం పారాయణం చెయ్యి, ఋషి యజ్ఞం. పితృవులకి రోజు కాస్త వాళ్ళ పేరు చెప్పి ఏదన్నా కాకి కాస్త అన్నం పెట్టు, పితృయజ్ఞం. 5 యజ్ఞాలు అయిపోయింది. ఇలా రోజు చేస్తే తమో గుణం ఉంటుందా? అందుకని పిల్లలకి చిన్న చిన్నవి అలవాటు చేయాలి. తులసిలో నీళ్లు పోయమని చెప్పేవాళ్ళు, ఆవులు వస్తే ఆవులు కాస్త అన్నం పెట్టినేవాళ్ళు. ఎందుకు ఇవన్నీ పెట్టేవాళ్ళు అంటే మూఢనమ్మకాలు కాదు. ఈ మనిషిలో ఉన్నటువంటి తమో గుణం పోవాలి, రజోగుణానికి రావాలి. రజోగుణానికి వచ్చిన తర్వాత అప్పుడు దాని నుంచి సత్వగుణానికి వస్తాడు. రజోగుణానికి రాకుండా తమో గుణానికి నుంచి సత్వగుణానికి వస్తాడా? రానే రాడు. అందుకని అప్రకాశ, అప్రవృత్తి, ప్రవృత్తే ఉండదు అసలు. జడం మాది కూర్చుంటాడు, గుండ్రాయిలాగా కూర్చుంటాడు. ఎక్కడ కూర్చున్నా ఏమీ చేయడు అనమాట పని. వాళ్ళంతటా వాళ్ళు చేయరు, చెప్పినా చేయడు. మొద్దు అంటారు చూసారు తెలుగులో, మొద్దు. మొద్దు అంటే ఏంటి? ఒక చెట్టును కొట్టేసిన తర్వాత అది అక్కడే పడి ఉంటుంది. వర్షం వచ్చినా ఎండ వచ్చినా కదలదు. ఎద్దు మొద్దు రెండు. ఎద్దు కూడా అంతే, వర్షం పడుతున్నా సరే ఆ చౌరస్తాలు అక్కడే పడుకుంటుంది. అది దానికి ఎండ వచ్చినా వర్షం వచ్చినా పట్టదు. ఎద్దు మొద్దులాగా అంటుంటారు మన వాళ్ళు. ఈ తమో ఉన్న వాళ్ళని ఈ కేటగిరీలో వేస్తారు. తర్వాత ప్రమాద. ప్రమాద అంటే పట్టించుకోకపోవడం, ఇండిఫరెన్స్గా ఉండడం, నెగ్లిజెంట్గా ఉండడం, ఏదైనా చేసినా కింద పడేయటమో పగలగొట్టడమో ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. చేసేటప్పుడు సక్రమంగా చేయరు ఒక పని, కేర్లెస్గా చేయడం, నిర్లక్ష్యం అంటారు. ప్రమాదం అంటే నిర్లక్ష్యం. పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఉంటే వెళ్ళిపోతాడు, నిర్లక్ష్యం అన్నమాట. వాడు మాట్లాడుతున్నప్పుడు నీతో చెప్తున్నప్పుడు నుంచొని వినొద్దు, వినరు. అలా వెళ్ళిపోతే ఏమిటి? నిర్లక్ష్యం. ఏమిటి ఇట్లా ఉన్నారు పిల్లలు అనకూడదు. ఇలా ఉంటే వాళ్ళకి దెబ్బ తర్వాత జీవితంలో. వాళ్ళు కనుక అలా పెరిగారంటే నిర్లక్ష్యంతో, ఎందుకున్నారని అడగండి. నిర్లక్ష్యం లేకుండా మనం చెయ్యాలి పిల్లల్ని. నిర్లక్ష్యంతో ఉంటే రేపు వాళ్ళు బాగుపడరు, వాళ్ళ పిల్లలు బాగుపడరు. ఆ నిర్లక్ష్యం ఉన్న పిల్లల్ని తల్లి వదిలిపెట్టకూడదు, వాళ్ళని ఖండించాలి. ఖండించి వాళ్ళని మంచి దారిలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని తల్లి ఇట్లా ఉన్నాడు ఏమిటి, ఇట్లా ఉన్నాడండి, మమ్మ అట్లా ఉంది, ఇట్లా ఉన్నారు అట్లా ఉన్నారు అనడం కాదు. దానికి ఏం చెయ్యాలి అని చెప్పి నువ్వు శతవిధాలా ఆలోచించాలి. 100 రకాలుగా ఆలోచించి దానికి టాక్టిక్స్గా నువ్వు వాళ్ళని మార్చగలిగేటటువంటి ప్రయత్నం చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు. మనమే ప్రయత్నం చేయకుండా ఇప్పుడేమైంది ఈ రోజుల్లో తల్లి తండ్రి పిల్లలకి ఫారిన్ కంట్రీస్లో అంతే, వాళ్ళకి ఇష్టాలకి ఎక్కువగా ప్రధానం ఇస్తారు తల్లిదండ్రులు. వాడికి ఏది లైకింగ్ ఉంటే అదే చేయనివ్వండి, వాడికి ఏది ఇష్టమైతే అదే ఇవ్వండి, వాడికి ఏ బట్టలు కావాలంటే అవే కొనండి. అక్కడ వెస్ట్రన్ కంట్రీస్లో అది ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ అట్లా కాదు. మన ఇళ్లల్లో అందరికీ బట్టలు కొనుక్కొచ్చేసేవాళ్ళు అంతే, ఇది కట్టుకో అంటే కట్టుకోవాలి. మన చిన్నప్పుడు అంతే కదా, మనం వెళ్ళి చూస్ చేసుకోవడం కొనుక్కోవడం ఏం లేదు. ఇప్పుడైతే పిల్లలకు కూడా నాకు అది ఇది అంటాడు. మనకు రోజుల్లో అయితే ఏది కొనిస్తే అది వాడుకునేవాళ్ళం, ఏది ఇస్తే అది పెడితే అది తినేవాళ్ళం. ఇట్లా అట్లా కావాలని అడగకూడదు, అలవాటు చేయకూడదు పిల్లలకి. అది చాలా తప్పు అవుతుంది. అభిమానం ఎక్కువ పెరుగుతుంది, అహంకారం పెరుగుతుంది. అందుకనే పిల్లలందరికీ కూడా ఇంట్లో సమానంగా పెట్టడం, సమానంగా ఇవ్వడం, అందరికీ ఒకటే, తేడా చూపించకూడదు. అలా పెట్టకపోతే ఏమవుతుందంటే లైకింగ్ డిస్లైకింగ్ ఎక్కువైపోయి మనుషుల్లో ఒక స్వార్థం పెరుగుతుంది. మనిషిలో ఒక తల్లి అన్నా తండ్రి అన్నా ప్రేమ భక్తి సేవ చేద్దాం అనేది ఉండదు. ముసలాళ్ళు అయితే ఏముంది, ఓల్డేజ్ హోమ్లో వేస్తామండి, ఎంత కావాలంటే అంత పడేస్తూ ఉంటారు. ఇస్తామని కూడా అనుకో, పడేస్తూ ఉంటారు.
అంత కుసంస్కారంతో పెరుగుతారు పిల్లలు. తర్వాత మనం గనక ఇక్కడ నిర్లక్ష్యం చేస్తే బీజావస్థలో తర్వాత వాళ్ళు చెదపురుగుల్లాగానే సమాజానికి చెదపురుగు ఎట్లాగైతే తినేస్తుందో ఈ స్వభావం తమో గుణం ఉన్న వాళ్ళు నిర్లక్ష్యం, జ్ఞానం లేకపోవడం, వివేకం లేకపోవడం, సోమరితనం, కేర్లెస్నెస్గా ఉండడం, అందరి మీద శ్రద్ధ గౌరవం లేకపోవడం, అందరిని నిందించడం, తిట్టడం చేసేవాళ్ళు సమాజానికి చెదపురుగు లాంటి వాళ్ళు. అటువంటి పిల్లలని ఎదగనివ్వకూడదు. అట్లా అసలు కలుపు మొక్కలు అంటారు చూసారా, అట్లాంటివన్నీ గుణాలు తీసేసేయాలి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఒకళ్ళు ఇద్దరి పిల్లలు అయ్యేటప్పటికి గారాభం ఎక్కువైపోయి అన్ని ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఏది కావాలంటే అది కొనిచ్చేటప్పటికి ఆహా మా అబ్బాయిని మీరు రాజాలాగా పెంచామంటున్నారు. నువ్వు రాజాలాగా పెంచడంలా సంస్కారం లేనటువంటి కుసంస్కారిగా పెంచుతున్నావు. రాజాలాగా ఎందుకు పెంచాలి అసలు? వై ఐ హ్యావ్ టు సీ హిమ్ రాజా? 5 ఏళ్ల వరకే రాజా, తర్వాత దాస. ఆగతే షోడశే వర్ష రాజవత్ 5 వర్షాణి దాసవత్ 10 వర్షాణి అన్నారు. ఇప్పుడు దాసవత్ లేదండి, అంతా రాజవతే. పెంచేటప్పటికి ఏముంది, తల్లిదండ్రులు చెప్పినట్టుగా వినరు పిల్లలు. అది ఒక బాధ తల్లిదండ్రులకి. నన్ను చెప్పినట్టు వినడం లేదు పిల్లలు అనేటువంటిది క్షోభ తల్లిదండ్రుల్లో కుంగతీస్తుంది. తల్లిదండ్రులు అరే నా వలన తల్లిదండ్రులు కుంగిపోతున్నారన్న సంగతి జ్ఞానం కూడా ఉండదు వీడికి. ఈ తమో గుణం వల్ల, నెగ్లిజెన్స్ వల్ల నా వలన తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారని ఆలోచించేటటువంటి ఒక సెన్సిటివిటీ కూడా ఉండదు వాడిది. అటువంటి స్వభావంలో పెరుగుతాడు. అందుకని ఖండించాలి, పిల్లల్ని బెదిరించాలి, పనిష్మెంట్ ఇవ్వాలి, రకరకాలుగా తల్లి ఆలోచించి వాళ్ళని పెంచాలి. లేకపోతే మనం సరిగా పెంచలేదు అని అర్థం. అది పిల్లల తప్పు కాదు. పిల్లలు సోమరిపోతులైనా, పిల్లలు యాక్టివ్గా లేకపోయినా, పిల్లలు నిర్లక్ష్యంగా ఉన్నా, పిల్లలు ఏ విధమైనటువంటి చెడు అలవాటు ఉన్నా తల్లిదే బాధ్యత, తర్వాత తండ్రి బాధ్యత, తర్వాత గురువు బాధ్యత. అందుకని పిల్లల తప్పు కాదు అది. ఈ రోజుల్లో తల్లిదండ్రులు సరిగా వాళ్ళకి ట్రైనింగ్ లేదు, పిల్లల్ని పెంచడం చేతకాక పిల్లల్ని నిందిస్తున్నారు, పిల్లల మీద చెప్తున్నారు. కానీ పిల్లల్ని అనవలసిన పనే లేదు అస్సలు. తల్లిదండ్రులు ఎట్లా ఉంటే అలా చూసి వాళ్ళు ఉంటారు. నువ్వు సరిగ్గా ఉంటే, నువ్వు స్ట్రిక్ట్గా ఉంటే, నువ్వు ఫాలో అయితే వాళ్ళు ఫాలో కాక ఎక్కడికి పోతారు? అలా ఉండాలి. అలా పెంచకపోతే పిల్లలు చెప్పిన మాట వినరు. తర్వాత తల్లిదండ్రులకే దుఃఖం. ఈ తమో గుణం వలన అప్రకాశ, మనిషికి ప్రమాద, ఆలస్య నిద్రాభి అన్నారు. అది ఒక చోట చదివాం, ఆలస్య నిద్రాభి అని. అప్రవృత్తి ఏవ మోహ అవివేకం, డెల్యూషన్ అన్నమాట. ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదని తెలియదు. 11 గంటల దాకా నిద్రపోతాడు, 12 గంటలకు లేస్తాడు, 12 గంటలకు లేచి స్నానం చేస్తాడు, రాత్రంతా టీవీ చూస్తుంటాడు, రాత్రంతా ఇంటర్నెట్లు చూస్తుంటారు. తల్లి పిలిచినా వినడు, తండ్రి పిలిచినా వినడు. ఫ్రెండ్స్ అంటారు, రాత్రి అంతా పోతారు, బయటికి వెళ్ళి వస్తారు. ఏం తింటారో ఏం తాగుతారో తెలియదు. తల్లిదండ్రులు అడిగితే చెప్పరు. అది స్వతంత్రమా? ఎంతమంది తల్లిదండ్రులు బాధపడుతున్నారో తెలుసా? ధనం ఉన్నవాళ్ళు అంతే, ధనం లేని వాళ్ళు అంతే, అన్ని రకాలుగా. కనుక మనుషులు చిన్న వయసుకి వ్యసనాలకు బానిసలైపోతున్నారు పిల్లలు. కనుక తల్లిదండ్రులు ఎంతో త్యాగం చేస్తే తప్ప పిల్లల్ని డిసిప్లిన్గా పెంచలేరు. తల్లి టీవీ చూడటం మానేయాలి, అప్పుడు పిల్లలు మానేస్తారు. తల్లి పొద్దుగూకులు టీవీ ముందు కూర్చుంటే, తాతయ్య అమ్మమ్మ టీవీ ముందు కూర్చుంటే పిల్లలు చూడక ఏం చేస్తారు? పొద్దుగూకులు ఫోన్లో మాట్లాడుతుంటే వాళ్ళు ఫోన్లోనే మాట్లాడుతుంటారు. మనం ఎట్లా ఉంటే వాళ్ళు అట్లా ఉంటారు. కనుక వాళ్ళని నిందించొద్దు. ఎప్పుడు పిల్లల్ని మనం ఎలా పెంచాలి? పెంచడం నాకు చేత కాదన్నావా, అనుభవించాలి. తర్వాత దానికైనా సిద్ధంగా ఉండాలి. వాళ్ళు ఏం చేసినా, ఎట్లా ఉన్నా, ఎక్కడ ఉన్నా, మనకు కష్టం కలిగించేదైనా సరే ఓర్చుకో. దానికి సిద్ధమా అంటే అందుకని ఇప్పుడే జాగ్రత్తగా ఉండాలి.
తర్వాత అది నీకే వచ్చి తగులుతుందన్న సంగతి గుర్తుపెట్టుకో ఎప్పుడైనా. ఎందుకని స్వామి ఇంత భయపెడుతున్నారన్నారు? భయపెట్టడం కాదు, సమాజం అట్లా ఉంది ఇప్పుడు. ఒకళ్ళు ఇద్దరు పిల్లలతో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా పిల్లల్ని గారాభంగా పెంచి అసలు ఎంత చేస్తుందో తల్లి ఆ సేవ ఆ పిల్లవాడికి. ఒక్కడే పిల్లవాడు కదా, దృష్టి అంతా వాడి మీద. ఒకే అమ్మాయి ఒకే అబ్బాయి లేకపోతే ఇద్దరు, ఇంకా 2 కళ్ళు వాళ్ళు, అదే పని. అలా పెంచి 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 వాళ్ళు గారాభంతో పెరిగి ఎటువంటి సహకారం చేయని స్థితికి పెరుగుతున్నారు. తల్లిదండ్రులకు రేపు వాళ్ళని చూసుకోవాలి, మన బాధ్యత. తల్లిదండ్రులు గౌరవం అనేదే లేదు పిల్లలకి అసలు. ఏదో వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటారులే, నాకెందుకులే అనే భావన ఎందుకు వచ్చింది? మనం పెంచిన తీరు చూసారా? అందుకని మనిషికి మానవత్వం చనిపోకూడదు. మనిషిలో ప్రేమ, దయ, కరుణ, సానుభూతి, విలువలు ఇవన్నీ లేని వ్యక్తి అవుతాడా? ధనం మనిషిని వివేకవంతుణ్ణి చేయలేదు, ధర్మమే వివేకవంతుణ్ణి చేస్తుంది. అందుకే ఈ తమో గుణం అంటే ఎంత ప్రమాదమో తెలుసా? మనిషిలో ఎంత పాళ్ళు ఉండాలో అంత పాళ్ళే ఉండాలి. మనిషికి తమో గుణం ఉంటుంది, కానీ అది డామినెంట్ కాదు. అయితే ఇట్లాగే ఉంటుంది. మోహ అన్నారు, ప్రతిదాన్ని తప్పుగా ఆలోచించడం, అలాంటి అలవాటు పెరుగుతుందన్నమాట అవివేకంతో. ఏతాని జాయంతే, ఇటువంటివన్నీ మనిషిలో వృద్ధి అవుతాయి. ఎప్పుడు? రజసి అభిభూయ, అంటే ఎప్పుడైతే తమస్సు రజోగుణాన్ని సత్వగుణాన్ని కప్పివేసి వివృద్ధి పెరుగుతుందో అప్పుడు ఈ లక్షణాలన్నీ వస్తాయి. హే కురునందన, చూశారా? ఇప్పుడు ఈ చాప్టర్ ఎంత ఇంపార్టెంటో తెలిసిందా? ఎందుకంటే టీనేజర్స్ ఇది చదవాలి. తల్లి తండ్రి పక్కన కూర్చొని పిల్లల్ని మధ్యలో పెట్టుకొని చదివించాలి, వినాలి. ఊరికే చదివితే అర్థం కాదు, గురుముఖంగా వినాలి. అది తర్వాత శ్లోకం 14. యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. ఇటువంటి గుణాల వల్ల మనిషి చనిపోయేటప్పుడు ఈ గుణంతో ఉన్నాడనుకోండి, ఎక్కడికి పోతాడు ఆ మనిషి? ఏ జన్మ ఎత్తుతాడు చెప్తున్నారు. జాగ్రత్తగా ఉండండి అంటున్నారు కృష్ణ పరమాత్మను. గతి సత్వగుణం ఉంటే ఏ గతి? శుక్లగతియా, కృష్ణగతియా, అధోగతియా? రజోగుణం ఉంటే ఏ గతి? తమో గుణం ఉంటే ఎటువంటి గతి వాడికి? అంటే యదా దేహభృతు, ఈ దేహంలో ఉన్న వ్యక్తి ప్రళయం యాతి, శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు. ప్రళయం యాతి అంటే చనిపోయినప్పుడు అని అర్థం. సత్వే ప్రవృద్ధే, సత్వం కూడా కనుక ప్రవృద్ధంగా ఎక్కువగా ఉంటే ఈ శరీరం వదిలిపెట్టేటప్పుడు సత్వగుణం బాగా ఉన్నదనుకోండి, ఉంటే ఏమవుతుందట? తదా, అప్పుడు ప్రతిపద్యతే అమలాన్ లోకాన్, నిర్మలమైనటువంటి లోకములను, ఏ లోకంలో అయితే శుద్ధత ఉంటుందో, ఎక్కడైతే మలినం ఉండదో ఆ లోకాలను పొందుతాడు. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక. సత్యలోకానికి వెళ్తాడు. శుక్లగతి ద్వారా బ్రహ్మలోకానికి వెళ్తాడు. ప్రతిపద్యతే అమలాన్ లోకాన్ ఉత్తమ విధాం. ఎవరు పొందుతారు అంటే, ఎవరైతే ఉపాసన చేసి వెళతారో బ్రహ్మలోకం, ఆ బ్రహ్మలోకానికి వెళతాడు ఈ సత్వగుణం ఉన్న వ్యక్తి.
ఉత్తమ విధాం అంటే ఉపాసకులు అని అర్థం. ఉత్తమ విధాం లోకాం, ఉపాసన చేసినటువంటి ఉపాసకులందరూ కూడా శుక్లగతి ద్వారా బ్రహ్మలోకానికి వెళతారే, అటువంటి లోకానికి ఈ సత్వగుణం ఉన్న వ్యక్తి వెళతాడు చనిపోయేటప్పుడు. సత్వగుణం కనుక ఉంటే అంటే అప్పుడు సత్వగుణం పెంచుకుంటానండి నేను చనిపోయేటప్పుడు అంటే అప్పుడు పెరగదురా నాయన. అది జీవితం అంతా నువ్వు సత్వగుణాన్ని అలవాటు చేసుకుంటే కొంచెం 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 అప్పటికి సత్వగుణం ఉంటుంది ప్రయాణ కాలంలో. అప్పటికప్పుడు సత్వగుణం వస్తుందా? రాదుగా. ఈ రజోగుణం ఉన్న వాళ్ళు ఎక్కడికి పోతారు? రజసి ప్రళయం గత్వ, రజోగుణం ఎక్కువగా ఉన్నప్పుడు చనిపోయినాడు అనుకోండి మనిషి, తేతం భుక్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి కర్మసంగిషు జాయతే. రజోగుణం ఉన్న వ్యక్తి కృష్ణగతి ద్వారా కర్మలు చేసి చేసి యాగాలు చేసి 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 స్వర్గలోకానికి పోయి పుణ్యవంతం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికే వస్తాడు. నీళ్లు లేని చోట కష్టపడుతూ మళ్ళీ ఇక్కడే పుడతాడు. సరే, తమో గుణం ఉన్నవాడు ఏమవుతాడు? తథా, అదేవిధంగా తమో గుణం ఉన్నవాడు ప్రలీన తమసి, తమసి అంటే తమో గుణం ఉన్నప్పుడు శరీరం వదిలిపెడితే ప్రలీన తమసి, తమో గుణం ఉన్నప్పుడు శరీరాన్ని వదిలిపెడితే మూఢయోనిషు జాయతే, పశు పక్షి జన్మ ఎత్తుతాడు. మూఢయోని అంటే మూఢత్వం అని, వాటికి ఏం వివేకం ఉందా ఏమన్నా ఉందా? ఆ ప్రాణులన్నిటికీ వాటికి ఏం తెలియదు కదా. అటువంటి జన్మ పాము, పల్లి, నల్లి, పిల్లి, కుక్క ఇట్లాంటి జన్మలు ఎత్తుతాడు. మూఢయోనిషు అంటే అది అధో జన్మ అని అర్థం. చూసారా, ఇప్పుడు గుణం వల్ల నెక్స్ట్ జన్మ కూడా డిసైడ్ అయిపోయిందండి. ఇది కనుక వింటే జాగ్రత్తగా ఉంటాడా ఉండడా? వినాలి. అందుకని సత్వగుణం ఉండాలి మనిషి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.